గుంట పొంగనాలు చేస్తున్నానండి. గుంట పొంగనాలకు కావలసినవి ఇడ్లీ పిండి అండి. ఇది ఉల్లిపాయ అండి, అల్లము కొత్తిమీర, కొంచెం జీలకర్ర అండి. ఈ మొత్తం కలిపి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని పిండిలో వేసుకోవాలి. పిండిని కూడా బాగా కలుపుకోవాలండి. చిటికెడు వంట సోడా అండి. చూడండి, వంట సోడా చాలా తక్కువ వేయాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన గుంట పొంగనాలు పెట్టానంటే పెనము అది బాగా వేడెక్కాలి. వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ రుద్దుకోండి. ఆయిల్ ఎక్కువ వేయొద్దు. గుంట పొంగనాలు అంటేనే చాలామంది ఆయిల్ వేస్తారండి. ఆయిల్ అంత మంచిది కాదు, వేయకండి. ఒక్కటే కొద్దిగా ఇలాగ అనేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని పిండి బాగా కలుపుకో పెట్టుకున్నారు కదండి. మనకు సరిపడగా వేసుకోండి. మూత పెట్టేసుకోండి. చూడండి, ఆయిల్ వేయకుండా కూడా నీట్గా వచ్చింది. లోపల వరకు కూడా బాగా కాలింది. గుంట పొంగడాలు రెడీ అయినాయండి. ఈ పుదీనా చట్నీ అండి. పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూడండి, బాగా ఉడుకున్నాయండి. కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. చాలా బాగుందండి వేడివేడిగా తింటే.